ఎవరితోనూ పోటీ వద్దు. ఎవరికన్నా గొప్పగా ఉండటానికి ప్రయత్నించవద్దు. నిన్నటి నీకన్నా ఈరోజు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. కష్టం అనేది ప్రకృతి నుంచి వచ్చిన ఛాలెంజ్. దాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు. మీ సంకల్పం గొప్పదైతే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది. బలమే జీవనం, బలహీనతే మరణం. తరగతి గదిలో నేర్చుకునే పాఠం ఖాళీ జేబు, దెబ్బతిన్న నమ్మకం నేర్పిస్తాయి. చదువు ఒక్కటే కాదు, లోకజ్ఞానం కూడా తెలిసి ఉండాలి. జీవితం మీకిచ్చే విలువైన బహుమతి సమయం. దాన్ని మీరు దేనికోసం కేటాయిస్తున్నారో ఆలోచించుకోవాలి. మీ వెనుక మాట్లాడేవారిని ఎప్పుడూ పట్టించుకోకండి. ఎందుకంటే నీడ ఎప్పటికీ శరీర స్థానాన్ని తీసుకోలేదు. మాట్లాడే ముందు థింక్ చేయి. నీ మాటలు ఎవరికైనా బాధ కాకుండా ఉండాలి. నిజమైన గొప్పతనం బయట కనిపించదు. మనసులో ఉన్న నమ్మకమే మిమ్మల్ని శిఖరాలకు తీసుకెళ్తుంది. గొడవలు పడని బంధాలు అందమైనవి, అయితే గొడవలు పడిన విడిపోని బంధాలు అద్భుతమైనవి. ఈ ప్రపంచంలో ఎవరూ పూర్తిగా మంచివారు కారు, ఎవరూ పూర్తిగా చెడ్డవారు కూడా కారు. ప్రతి మనిషి తన కర్మల ఆధారంగా మంచి చెడుల వైపు మళ్ళుతారు. వచ్చే అవకాశాల కోసం వేచి ఉండకు. నీ చేతులతోనే కొత్త అవకాశాలు నిర్మించు. మనుషులు దగ్గర కావాలని కోరుకుంటాయి, కానీ అహంకారం ఆలోచనలు దూరం చేస్తాయి. నువ్వు బాగా నమ్మిన వారు బలంగా వెన్నుపోటు పొడుస్తారు. ఎంత మంచివారిగా నటించినా శత్రువును మాత్రం ఎప్పుడూ నమ్మకు. ఎందుకంటే పాము ఎన్నిసార్లు తోలు విప్పినా అది విషమే కక్కుతుంది. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకలా కనపడ్డా వారిలో విషం కక్కేవాళ్ళు ఉంటారు. నాలుకల విషం నింపుకొని పేదాలపైన అమృతం అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం కన్నా నవ్వుతూ నటించటం చాలా మంచిది. ప్రేమతో పాలు పోసి పెంచినా పాము విషమే కక్కుతుంది. నీతి లేని వారితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వారు తన నిజస్వరూపం చూపిస్తూనే ఉంటారు. పొరపాటును మన్నించేంత మంచివాళ్లుగా ఉండాలి, అంతేకాని మోసాన్ని తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకూడదు. విజయానికి తొలి మెట్టుగు మీపై మీకున్న విశ్వాసం. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. మీ శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇతరులను జయించటం కన్నా తనను తాను జయించటం చాలా కష్టం. మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు మీకు బాధ కలిగినా, పొగిడినప్పుడు సంతోషం కలిగినా, మీ మనసును నియంత్రించుకునే ఆయుధం వేరొకరి చేతిలో ఉన్నట్లే. దాన్ని మీ వద్దే ఉంచుకోండి. నిజాయితీ తక్షణ ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు, కానీ చివరికి ఖచ్చితంగా శాంతినిస్తుంది. సత్యం వైపు నిలబడే వ్యక్తి అంతర్గతంగా చాలా బలంగా ఉంటాడు. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10 వేళ్ల కన్నా నీ కన్నీరు తుడిచే 1 వేలు మిన్న. వ్యాధి లేని శరీరం, వేదం లేని మనసు, ఇవే మనిషికి నిజమైన ఆస్తులు. కష్ట సుఖాలకు సంసిద్ధంగా ఉన్నవారే స్వేచ్ఛగా జీవించగలరు. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది. మనసుని ఆనందకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయం అవుతుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీ గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. పిరికి మాటలు మాట్లాడవద్దు, వినవద్దు. ఎందుకంటే అవి జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. చిరునవ్వుకు మించిన అందం, వినయానికి మించిన ఆభరణం మరొకటి లేదు.
ప్రతి చిన్న అవాంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరం అవుతారు. అంతరాయాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి. దుష్టులకు దూరంగా ఉండాలి కానీ వారితో విరోధంగా ఉండకూడదు. చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషికి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి. భయం వల్ల పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైంది. మనశ్శాంతితో బ్రతకాలంటే ఇతరుల దోషాలను ఎంచకుండా ఉండటం, మీ ప్రవర్తనలో లోపాలను గమనించి సరిదిద్దుకోవటం చేయాలి. ఆటంకం కావాలి తొలి మీ ప్రయత్నం. ప్రతి ప్రయత్నం పెంచాలి లక్ష్యం. ప్రతి లక్ష్యం ఒక విజయానికి సంకేతం. ప్రతి విజయం నీ జీవితానికి ఒక ఆధారం. కాబట్టి విజయం వరించాలంటే సహనం ఉండాలి. పోరాటం సాగిస్తూనే గెలుపు కోసం నిరీక్షించే తత్వం ఉండాలి. అంతా అయిపోయింది, ఇంకేం లేదని అనుకున్న చోటే ఆగిపోకు. పక్కకు తిరుగు, మరో దారి కనపడుతుంది. నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషికి మిగిలేదేమీ ఉండదు. ఒక మంచి మాట తృప్తిని కలిగిస్తే, ఒక చెడు మాట మనసును కలిచివేసి ఆ బాధ జీవితాంతం గుర్తుండేలా చేస్తుంది. ఒక చెట్టును నరికితే అది కొంతకాలానికి చిగురిస్తుంది కానీ మాట ద్వారా చెడిపోయిన పని మాత్రం చక్కబడదు. పర్వతం ఎత్తి చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తేనే శిఖరాగ్రం చేరుకుంటావు. కాబట్టి కష్టాలన్నీ ఒక్కొక్కటి ఎదుర్కొంటూ పోతేనే నీ గమ్యాన్ని చేరుకొని విజయాలు సాధిస్తావు. అదృష్టం సులభంగా అందని ఫలమైతే దురదృష్టం తరచూ తలుపు తట్టే అతిథి. అందుకే మిమ్మల్ని సమస్య చుట్టుముట్టినంత సులభంగా విజయం వరించదు. దానికోసం ఎంతో కష్టపడాలి, పోరాడాలి. గడిచిన క్షణం తిరిగి రాదు. నేటి క్షణం ఏమవుద్దో తెలియదు. అనుక్షణం ఆలోచనలతో ఈ క్షణం వృధా కానీకు. ఏమీ రావు అనుకోకు. అనుకుంటే అన్నీ సాధ్యమే నీకు. బాధకు కారణం ఏమైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. మీరు చూసే విధానం బాగుంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మీ మాట బాగుంటే ప్రపంచం మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పడానికి పాఠశాలలో ఏ క్లాసులు ఉండకపోవచ్చు కానీ నీ మాట తీరు నువ్వే క్లాస్ అనేది నిర్ణయిస్తుంది. నిజమైన మేధావి ఎప్పుడూ చెప్పే మాట నాకేం తెలియదండి అని. అర్థం కాకుంటే మరొకసారి అడిగి తెలుసుకోవాలి. అంతేకాని అపార్థం చేసుకుంటే అండగా నిలిచేవాళ్ళు ఎవరు ఉండరు. జీవితం ఒక అచ్చువేయని పుస్తకం. దానిలో రోజులే పేజీలు. అందం ఐశ్వర్యములు పుట్టడం అనేది నీ చేతుల్లో ఉండదు. కానీ గొప్ప వ్యక్తిత్వంతో జీవించడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో వీటిని ఆదర్శంగా తీసుకోవాలి. మాటలు చిలకల, చురుకులో గుర్రంలా, వేగంలో జింకల, కష్టంలో అడ్రంగి పెట్టల, చూపులో గ్రద్దల, పట్టులో ఉడుముల, విశ్వాసంలో కుక్కల, ప్రేమలో పావురుల, సాయంలో ఉడతల, ధైర్యంలో సింహంల, ఓపికలో తాబేళ్ళ, నడవడికలో అంశల, మంచులో పిచుకల, సమయస్ఫూర్తిలో కాకిల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.